మీ పేరండి? మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ నా పేరు. ఏం చేస్తారు సార్? నేను వ్యాపారం చేస్తాను. ఓకే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రాంతానికి ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు పోటీ పడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉండే, కానీ ఆయన చనిపోయాడు కాబట్టి మళ్ళీ ఈసారి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ క్యాండిడేటు 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఈ సైట్ దక్కించుకుందామని చెప్పేసి వాళ్ళు బాగా ప్రయత్నంలో ఉన్నారు. సెంట్రల్ పార్టీ బీజేపీ ఉంది ఇక్కడ, వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళకు కూడా ప్రెస్టేజ్ ఇష్యూ లాగా ఉంది, ఎందుకంటే సెంట్రల్లో ఉన్నాము. ఇక్కడ తెలంగాణలో కూడా మనకు కూడా ఇక్కడ మన ఎమ్మెల్యేగా మన అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కానీ అస్సలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ గారికి సెలక్షన్ చేసేసి మొత్తం సర్వే చేసిన తర్వాత ఎవరు ఇక్కడ గెలుస్తారు అనే విషయం వచ్చిన తర్వాత 100 మార్కులు ఈయనకు పడ్డాయి కాబట్టి ఈయనకు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ టికెట్ ఈయనకి ఇచ్చింది చాలా గొప్ప పని. ఎందుకంటే ఈయన 20 ఇయర్స్ నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో పుట్టిన అతను ఈ కాన్స్టిట్యున్సీకి నిలబడ్డాడు. ఒకసారి నిలబడి ఓడిపోయాడు, సెకండ్ టైం నిలబడినందుకు వేరే వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు థర్డ్ టైం నిలబడుతుంది కాబట్టి గెలిచడానికి నిలబడ్డాడు. రాజకీయంలో ఎప్పుడు కానీ నిలబడినప్పుడు కొత్తగా వస్తే మనం ఓడిపోతాము, తర్వాత నిలబడితే వేరే వాళ్ళు మనం నిలబడినది ఓడిపోతారు, థర్డ్ టైం నిలబడితే మనం తప్పనిసరిగా గెలుస్తాము. ఇంకోటి ఇప్పుడే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఈ నవీన్ యాదవ్ గారు వాళ్ళ ఫాదర్ ఇక్కడ పుట్టినోళ్ళే, ఇక్కడ అందరికీ 20 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేశారు. అందుకోసం నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే మేమే గెలిపిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలందరూ హిందూ, ముస్లిం, సిక్, ఈసాయిలు చెప్పారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చింది. కేసీఆర్ ఏం తక్కువ చేశారు అసలు మీకు? కేసీఆర్ ఏం తక్కువ చేశారు అనే ముచ్చట వస్తే, కేసీఆర్ ఫస్ట్ మా మైనారిటీలకి 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి 20 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చి 12 సంవత్సరాల కింద అధికారం వచ్చింది. అధికారం వచ్చినాక 3 నెలలకు ఇస్తా అని చెప్పేసి 12% రిజర్వేషన్ మైనారిటీలకు ఇవ్వలేదు. జూబ్లీ హిల్స్ వాళ్లకు శ్మశాన వాటిగా భూమి ఇస్తానని చెప్పారు, అది ఇవ్వలేదు. తర్వాతనేమో మొత్తం డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఆయన తక్కువ చేసింది ఏం లేదు, తక్కువ చేసిన ముచ్చట తర్వాత వస్తుంది. రంజాన్ తోఫా ఇచ్చాడు కదా. రంజాన్ తోఫా అంటే చూడండి, రంజాన్ తోఫా అనేది మీరేమో ఒక ఇఫ్తార్ పార్టీ చేస్తారు. ఇఫ్తార్ పార్టీ చేసినప్పుడు మనిషికి 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు. తర్వాత వాళ్ళు బట్టలు పంచుతారు, పనికిరాని బట్టలు 150 రూపాయలకు వచ్చేటువంటి బట్టలు. అవి ఏంటికి పంచడమని పేరే కానీ అస్సలు కావాల్సింది ఏంటిది అంటే అందరికీ కాకపోయినా కొంతమందికి జాబ్స్ ఇవ్వాలి. షాదీ ముబారక్ ఇచ్చారు కదా సార్. షాదీ ముబారక్ అంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇజ్తిమాయి షాదీ మాస్ మ్యారేజెస్ ప్రోగ్రామ్ అప్పుడు పెట్టారు. 25,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారు. ఈయన వచ్చి అని చేసేదానికి 50,000 చేశారు. మళ్ళీ 1,00,000 చేశారు. అది 1,00,000 చేసినందుకు కూడా అందరు బీద వాళ్ళే కాదు కదా, అందరికీ అది రాదు. మళ్ళీ ఎంతమందికి వచ్చింది ఫండ్? మీరేమో 1000 కోట్లు అని చెప్పి ఇస్తారు. 1000 కోట్ల ఎంత? ఓకే, ఇచ్చారు. కానీ అక్కడ ఖర్చు మాత్రం కాలే. వాళ్ళు ఫండ్ డిక్లేర్ చేశారు కానీ డిక్లేర్ చేయలేదు. నవీన్ యాదవ్ ఒక రౌడీ, ఒక గుండా, మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా అయితే మొత్తం దందా నడుస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు శ్రీశైలం యాదవ్ గారు కేసీఆర్ గారితో ఉండి
ఆ పార్టీని నిలబెట్టడానికి ఆయన కష్టపడ్డాడు, ఆయనే పైసలు నిలబెట్టాడు. అప్పుడు ఈయన గుండా కాదా? ఇప్పుడు గుండా. మీ ఎదురుగా వస్తే గుండా, మీ దగ్గర ఉంటే దొర. మీరు దొరలు. ఎట్లాగో మీకు అందరూ దొంగలే కనిపిస్తారు, మీ అందరూ రౌడీగాలు కనిపిస్తారు మీకు. ఇక్కడ ఆయన చేసింది 12 సంవత్సరాలు. 10 సంవత్సరాలేమో గవర్నమెంట్ మీకుంది. అప్పుడు మీకు ఏం డిస్టర్బ్ చేశారు? ఎక్కడ మీకు లొల్లిలైనా కానీ ఆయన ద్వారా అయినాయా? కాలే. ఈ 2 ఇయర్స్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్. అప్పుడు ఏం చేశారు అంటే నవీన్ యాదవ్ కానీ వాళ్ళ తండ్రి కానీ ఎవరి మీద బలవంతాన ఎవరన్నా వాళ్ళకు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చూసేటువంటి నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి. ఓకే, ఎంత మెజార్టీ వస్తుంది నవీన్ యాదవ్కి? నవీన్ యాదవ్కి ఎంత మెజార్టీ అనేది ఇప్పుడు నేను చెప్పాలంటే నేను చెప్పొద్దు, కానీ మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నాను. ఆయనకు 70,000 నుంచి 1,00,000 వరకు మెజార్టీ వచ్చేది గ్యారెంటీ ఉంది. ఎందుకంటే దీనికోసం ఆయన చేసిన పనులు బాగున్నాయి. తర్వాత ఎంఐఎం సపోర్ట్ ఉన్నది, సిపిఐ సపోర్ట్ ఉన్నది, సిపిఎం సపోర్ట్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్రిస్టియన్ల సపోర్ట్ ఉన్నది, మైనార్టీల సపోర్ట్ ఉన్నది. మళ్ళీ ఆయన యాదవ్ కాబట్టి యాదవ్ వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆయనకు ఒక పలుకుబడి ఉంది. కాబట్టి సుమన్ గారు కూడా ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 1,00,000 కంటే తక్కువ మెజార్టీ వచ్చే సమస్య లేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్.